ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల 31వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు. అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గూగే గో, సాసిసు, శేషో దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాన్ని చూసుకోవచ్చు. ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి 31వ తేదీన గోచర ఫలితాన్ని కనుక ఒకసారి చూసుకుంటే, అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఈ అజీర్ణ సంబంధమైన సమస్యలు, ఈ పిక్కల నొప్పులు, కండరాల నొప్పులు ఇలాంటివన్నీ కూడా కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు బయట ఆహార పదార్థాలని మీరు త్యజించడం అనేది చాలా వరకు శ్రేయస్కరం అవుతుంది. లేకపోతే ఖచ్చితంగా అక్కడ దోషకరమైన ఆహార పదార్థాలని, ఆహార పానీయాలను తీసుకోవటం వల్ల ఖచ్చితంగా మీ కడుపుకి మీ కడుపుకి ఇబ్బందులు వస్తాయి. కడుపుకి అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది, ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది, ఎంత సమయం పాటిస్తే అంత మంచిది. ఎందుకంటే పరిస్థితులన్నీ కూడా మీకు వ్యతిరేకంగా ఉండటం వల్ల, మీకు బంధువులు కానీ, మిత్రులు కానీ, ఇతరత్రా కానీ పరిస్థితులన్నీ కూడా మీకు వ్యతిరేకంగా ఉండటం వల్ల ఘర్షణలు, గొడవలు, వాగ్వివాదాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మీ స్నేహితులతో కానీ, బంధువులతో కానీ ఖచ్చితంగా కూడా సత్సంబంధాలు బాగుండాలంటే మీరు మౌనంగా ఉంటే మంచిది. ఒకవేళ అవతల వాళ్ళు ఏదైనా 1-2 మాటలు అన్నప్పటికీ కూడా మీరు దాన్ని పట్టించుకోకుండా మీ పనేదో మీరు చేసుకోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న ప్రయత్నాలన్నిటిలో కూడా అక్కడ ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, ఇతరత్రా కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఏదో ఒక రకమైన ఇబ్బందులు, ఏదో ఒక రకమైన ఆటంకాలు, ఏదో ఒక రకమైన సమస్యలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే మీ స్త్రీలకు సంబంధించి మీకు స్త్రీలతో మీకు కొంచెం అననుకూలమైన పరిస్థితులు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మీ భార్య ఎవరైతే ఉందో మీ భార్య ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున వీళ్ళకి ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరగడం వల్ల వీళ్ళు పుణ్యక్షేత్రాలని, తీర్థయాత్రలకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దైవ దర్శనాలు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు పరిస్థితులన్నీ కూడా మీకు వ్యతిరేకంగా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. మీకు నచ్చని కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఎవరైతే నమ్మారో, ఎవరినైతే పరిపూర్ణంగా నమ్మారో వాళ్ళ వల్లే మీకు ఎక్కువగా ఇబ్బందులు రావడానికి, వాళ్ళ వల్లే మీకు ఎక్కువగా సమస్యలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల మీరు మానసికంగా కొంచెం ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉన్నాయి. మానసికంగా మనోవేదన చెందడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా స్త్రీల విషయాల్లో ఈ రోజున జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సాధ్యమైనంత వరకు వాళ్ళతో టచ్ మీ నాట్ ప్లీజ్లో ఉండటమే మంచిదన్న విషయాన్ని గమనించాలి. అనవసర విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తలదూర్చకండి. అనవసర విషయాల్లో మీరు పాలు పంచుకోకండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా షూరిటీల మీద కానీ, షూరిటీల మీద సంతకాలు చేయకండి. హామీ పత్రాల మీద సంతకం చేయకండి. ఎవరికి కూడా ఎలాంటి హామీలు కూడా మీరు ఇవ్వకుండా ఉండటం అనేది చాలా వరకు మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఆదాయం విషయంలో కూడా అంతంత మాత్రంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఖర్చులు కూడా ఆటోమేటిక్గా బాగా పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా చదువు మీద శ్రద్ధ
పెట్టాలి, ఏకాగ్రత పెట్టాలి. మీ దృష్టి అంతా కూడా చదువు మీదే పెట్టాలి. మీ యొక్క ఏకాగ్రతని ఇతర వ్యాపకాల మీద కనుక పెడితే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారు. విద్యలో మీరు ఆశించిన ఫలితాలను సాధించలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్స్తో కూడా మీరు సత్సంబంధాలని మీరు పెంపొందించుకోవడానికి మీరు ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే ఇద్దరి మధ్య కూడా ఈగో క్లాషెస్ కానీ ఈగో ప్రాబ్లమ్స్ కానీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా సర్దుకుపోయే మనస్తత్వంతో మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అలా సర్దుకుపోతే కనుక ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య కూడా ఇబ్బందులు రావడానికి, సమస్యలు రావడానికి, వాగ్వివాదాలకు పెరగడానికి, ఘర్షణలు పెరగడానికి కూడా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు ఏదైనా డబ్బులు తీసుకోవడం కానీ లేకపోతే ఇవ్వడం కానీ ఇలాంటి విషయాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కోర్టు కేసులకు సంబంధించి ఎవరన్నా పోరాడుతుంటే ఆ కేసులకు సంబంధించి కూడా ఆ తీర్పులు అవి కూడా వాయిదా పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజున ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిది. దూర ప్రయాణాలు చేస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా మీకు అలసట పెరిగిపోతుంది, ఒత్తిడి పెరుగుతుంది. అలాగే ఉద్యోగ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా మీ యొక్క తోటి ఉద్యోగులతో కానీ, పై అధికారులతో కానీ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత ఓర్పు సహనాలతో ఉంటే అంత మంచిది, ఎంత విద్వేషాలకు దూరంగా ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాలి. వ్యాపారస్తులు కూడా సాధ్యమైనంత వరకు మీ యొక్క వ్యాపారాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా అతిశయం పనిచేయదు. ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు ఎక్కువ పెట్టుబడులు పెట్టకండి. ఉన్న వ్యాపారాన్నే మీరు కంటిన్యూ చేసుకోండి. ఉన్న వ్యాపారాన్నే మీరు చిత్తశుద్ధితో నడుపుకోండి తప్పించి అత్యాశకు పోయి మీరు పెట్టుబడులు పెడితే ఖచ్చితంగా ఇబ్బందుల పాలవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మీరు ఈ రాశికి చెందిన జాతకులు ఏ రంగంలో పనిచేస్తున్నప్పటికీ కూడా ఈ రోజంతా కూడా ఎంతో ఆచితూచి వ్యవహరించాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయాన్ని కూడా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమాల్లో కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది, ఏదో ఒక రకమైన కాలాతీతం ఇలాంటివన్నీ జరగడం వల్ల కూడా మీకు కొంచెం మానసికమైన ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల ఇలాంటి పరిస్థితులన్నింటి నుంచి కూడా దూరం కావడానికి, మీ యొక్క పరిస్థితుల్ని సానుకూలంగా మార్చుకోవడానికి ఈ రోజున ఈ కుంభరాశికి చెందిన జాతకులు విఘ్నేశ్వర స్వామి వారి యొక్క పూజ చేయటం అనేది, విఘ్నేశ్వర స్వామి వారికి కుడుములు లేదా కుడుములు నివేదించి స్వామివారికి అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే విఘ్నేశ్వర స్వామి వారిని గరికతో పూజించడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని మీరు సదా మనస్సులో స్మరించుకోవటం వల్ల కూడా మీకు వస్తున్న ఇబ్బందులు, సమస్యల నుంచి కూడా వాటి నుంచి కూడా ఉపశమనం లభిస్తుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.